హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మా కొత్త ఫ్లాట్‌కి అయితే రావడం జరిగిందనమాట. ఇందుకు వచ్చిన రీజన్ ఏంటంటే ఏసీకి పాయింట్‌కి హోల్స్ కొట్టించడం కోసం వచ్చాననమాట. అవుట్‌డోర్ యూనిట్‌కి, ఇండోర్ యూనిట్‌కి మధ్య కాపర్ వైర్ కనెక్షన్ ఉంటుంది కదా! ఆ కాపర్ వైర్ అనేది బయటికి కనిపించకుండా చికాకుగా సీలింగ్‌లోనే కవర్ చేసేద్దాం అన్నట్టుగా ముందే హోల్స్ కొట్టడం జరిగింది. ఈ లోపలనే అందులో వర్క్ చేసేవాళ్ళు విండోస్ ఫిట్ చేయడానికి, స్లైడర్ డోర్ ఫిక్స్ చేయడానికి, అదేవిధంగా డోర్‌లు ఫిక్స్ చేయడానికైతే మెటీరియల్ తెచ్చిపెట్టారు. 2, 3 డేస్‌లో అయితే వర్క్ స్టార్ట్ చేస్తారంట దానికి. సో, ఇక్కడ ఏసీ పాయింట్ వస్తదనమాట హాల్‌లో. అపోజిట్ టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ నుంచి ఈ అవుట్‌డోర్ యూనిట్‌కి పాయింట్ అనేది మాస్టర్ బెడ్‌రూమ్ బ్యాక్ సైడ్ ఒక లాఫ్ట్ ఇచ్చారు. అక్కడికే వెళ్ళిపోతాయి అన్ని ఏసీసు. ప్రత్యేకంగా స్టాండ్‌లు ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ ఇది హోల్ అనమాట. ఒక హోలు. ఇక్కడ సెకండ్ హోలు. ఇక్కడ నుంచి ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏసీ పాయింట్ అనమాట. మాస్టర్ బెడ్‌రూమ్‌లో హోల్‌కి ఒక పాయింట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈ బాత్రూమ్‌లో నుంచి ఇక్కడికెళ్ళిపోతాయనమాట. 2 పాయింట్స్ 2 ఏసీస్‌కి మాస్టర్ బెడ్‌రూమ్‌ది, హాల్‌ది. ఈ విండో కనపడుతుంది కదా! విండో బ్యాక్ సైడ్‌కి ఒక లాఫ్ట్ ఇచ్చారనమాట విండోలో నుంచి అవుట్‌డోర్ యూనిట్స్ పెట్టడానికి. అది హాల్‌కి మొత్తం 3 పాయింట్స్ వచ్చాయి. 3 హోల్ పాయింట్స్ వచ్చాయి. మాస్టర్ బెడ్‌రూమ్‌కి 2 వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ గెస్ట్ బెడ్‌రూమ్‌కి ఒకటొచ్చిందనమాట ఇక్కడ చూపించినట్లు. ఇది గెస్ట్ బెడ్‌రూమ్, బాత్రూమ్ నుంచి బయటికిచ్చారు హోల్ పాయింట్ అనేది. ఆ కాపర్ వైరు ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ కనెక్షన్‌కనమాట. ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో గూడా ఒక హోల్ వచ్చేసిందనమాట. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ ఎళ్తదనమాట. ఇంతకు ముందులాగా మనము స్టాండ్‌లు పెట్టి, దానికి ఏసీలు పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఒక లాఫ్ట్ ఇచ్చేసారు. డైరెక్ట్ అవుట్‌డోర్ యూనిట్ అక్కడే పెట్టేయొచ్చు. ఎప్పుడంటే అప్పుడు తీసేయొచ్చు. కట్ చేసిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట అవి. సో, చూసారు గదా! ఇవి మొత్తం వైరింగ్ అనేది లేకుండా మొత్తం అనేది ఇదనమాట. బట్ ఏందంటే మనకెప్పుడైనా కాపర్ వైర్ అవసరమేననమాట. మనకి ఏసీలలో ఇచ్చేది వాళ్ళు ఒక 3 మీటర్స్, 4 మీటర్స్ ఇస్తారంతే. ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ కొనాలి. కాపోతే ఇప్పుడు మేము ముందే ఇన్వెస్ట్ చేస్తున్నామనమాట. చూసారుగా ఎంత నీట్‌గా కట్ చేశారో. కట్ చేసిన తర్వాత వచ్చిన పాయింట్స్ అనమాట అవి. ఇది ఈ